ఇరగొట్టేసుకోవాలి. ఇలా ఇరగొట్టేసుకుంటే మీకు 6 months వరకు కాజు అనేది ఫ్రెష్ ఉంటుంది. ఇంకోటి గ్లాస్ కంటైనర్లో ఎందుకు స్టోర్ చేసుకోవాలి, ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేసుకోవచ్చు అనేది మీ డౌట్. కాకపోతే ప్లాస్టిక్లో అనేది మనకి ఏమవుతుందంటే ప్లాస్టిక్లో సర్టెన్ వైబ్రేట్స్ ఉంటాయి. అవితో ఏమవుతుంది అంటే కాజు అనేది ఖరాబ్ అయిపోతుంది మనకి. అది ప్లాస్టిక్లో కంటైనర్లో గాలి వెళ్తుంది, కాజు ఖరాబ్ అయిపోతుంది, కాజు మెత్తగా అయిపోతుంది. దాంతో కాజు ఆబ్వియస్గా పురుగు వచ్చేస్తుంది, లేదంటే మొత్తం బూజు వచ్చేస్తుంది. అలా రావద్దు అనుకుంటే కాజుని మనం గ్లాస్ కంటైనర్లోనే స్టోర్ చేసుకోవాలి. గ్లాస్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు మీకు కాజు ఖరాబ్ కాదు. ఏది ఇట్లా బద్దు ఉండాలి, కాజు అనేది బద్దు ఉండాలి. గుండు తీసుకున్నాం, గుండులో కూడా బెనిఫిట్స్ ఉంటాయి. గుండు ఎందుకు బద్దనే కొనుక్కోవచ్చు అంటే బద్దగా కొనుక్కోవచ్చు. గుండు తిననీకి బాగుంటుంది, అంటే అదొక ఫీలింగ్, తిననీకి బాగుంటుంది. బద్ద అనుకోండి, మనం బద్ద కూడా తినొచ్చు, బద్ద ఏమీ ఇది కాదండి. బద్ద అనే గుండు అనే బద్ద చేస్తాం.